హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ప్రేమ సామ్రాజ్య దేవి మొదటి పార్ట్ ఎవరైనా చూడనట్లయితే మన ఛానల్లో ఉంటుంది, దాన్ని చూడండి. దాన్ని చూశాక దాని కంటిన్యూషన్ పార్ట్ ఇది ఈరోజు మనం మాట్లాడుకుందాము. ఓకే, కంటిన్యూ అయిపోదాం ఈరోజు టాపిక్లోకి. వేరే కాలేజీ పిల్లలతో మాట్లాడుతూ ఉంది శక్తి. ఇంకా బస్ ఎప్పుడు వస్తుంది, ఈ జనాల్ని చూస్తుంటే మళ్ళీ నిలబడిపోవాల్సిందే అనుకుంటూ అటు తల పక్కకు తిప్పి చూసింది శక్తి. పొద్దున చూసిన అబ్బాయి ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. తను అతని వైపు చూసినప్పుడే అతను కూడా తనని చూశాడు. తను చూస్తుంది అని తెలిసి తర్వాత తల తిప్పుకోకుండా తననే చూడడం చూసి, ఏంటి వీడు నా వైపే చూస్తున్నాడు అని తన తల పక్కకు తిప్పుకుంది శక్తి. ఇంతలో బస్ రానే వచ్చేసింది. తోసుకొని ఎక్కిన సీటు ఉండదు అని అర్థమైన శక్తి అందరూ ఎక్కిన తర్వాత నిదానంగా ఎక్కి నిలబడింది. కాలేజీలు స్టార్ట్ అయిన కొత్త, ఇంకా ఎండలు తగ్గనే లేదు ఏమో. బస్లో ఊపిరాడక చెమటలతో తడిసి ముద్దై పోతుంటే డ్రైవరు, కండక్టర్ మాత్రం తాఫీగా టీలు తాగుతున్నారు. ఇంతలో ఎవరో, డ్రైవర్ బాబు, కొంచెం బస్ పోనిచ్చి పుణ్యం కట్టుకోవయ్యా, ఊపిరి ఆడక చచ్చిపోయేలా ఉన్నా అని పెద్దగా కేకలు పెడుతున్నాడు. అతని మాటలకి బస్లోని జనం అంతా నిజమే, ముందు బస్ స్టార్ట్ చేయి బాబు అని ఒకళ్ళ తర్వాత ఒకరు అరుస్తూ ఉన్నారు. శక్తి కూడా ఆల్మోస్ట్ తడిసిపోయింది. చెమటలకి డ్రెస్ ఒంటికి అతుక్కుపోయింది. చున్నీ కూడా మెడకు తాకి చెమటలకి మంటలు వస్తున్నాయి. జుట్టు కూడా చెమటకి తడిసి మెడ మీద, ముఖం మీద అతుక్కుపోయి చాలా చిరాగ్గా ఉంది. దేవుడా, ఇంకా ఎంతసేపు ఈ నరకం అని అనుకుంటున్న శక్తికి మెడ మీద ఎక్కడి నుంచో శీతల పవనాలు వీచినట్లుగా హాయిగా ఉంది. ఇంత జనంలో ఈ గాలి ఎక్కడి నుంచి వస్తుందబ్బా అని తల పక్కకు తిప్పి చూసింది శక్తి. వెనక పొద్దున చూసిన అబ్బాయి నోటితో గాలి ఊదుతూ ఉన్నాడు. అంతే, ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఓయ్ ఏం చేస్తున్నావు అని గట్టిగా అరిచింది. నేనేం చేశాను అని అన్నాడు శివ. ఎందుకు ఊదుతున్నావు అని అంది శక్తి. నేను ఊదుకుంటే నీకేమైంది అన్నాడు శివ. ఆ గాలి నాకు తగులుతుంది. ఊదుకుంటే వేరే వైపు తిరిగి ఊదుకో, నా వైపు ఊదకు అని అరిసింది శక్తి. నో, నేను ఇటువైపే ఊదుతాను, నాకిక్కడే బాగుంది అన్నాడు శివ. నా బ్యాగ్లో ఎప్పుడూ 2 బ్లేడ్స్ ఉంటాయి. పొద్దున ఒకటి పోయింది, రెండోది ఇప్పుడు తీయాలి అనుకుంటా అంది శక్తి. అబ్బా ఛా, నువ్వు కోస్తూ ఉంటే నిలబడి కోపించుకుంటాం మరి అన్నాడు శివ. అంటే ఏం చేస్తావురా, ఏం చేస్తావు అంటూ శివ మీదికి వెళ్ళింది శక్తి. చెట్టంతా మగాన్ని పట్టుకొని రా అంటావు ఏంటే అన్నాడు శివ. ఏ వే అంటే పళ్ళు రాలగొడతాను అంది శక్తి. వేలు చూపిస్తూ శక్తి చూపిస్తున్న వేలుని కొరకటానికి నోరు తెరిచాడు శివ. అంతే, ఆ దెబ్బకి చేయి తీసి వెనక్కి పెట్టుకుంది శక్తి. ఇంకోసారి నాకు గాని వేలు చూపించావే అనుకో, కొరుక్కొని తినేస్తాను, నీ ఇష్టం అన్నాడు శివ. బాబోయ్, వీడి వాడకం చూస్తే తినేసినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకైనా మంచిది, కొంచెం నా వేలు జాగ్రత్తగా ఉంచుకోవాలి అనుకుంటుంది శక్తి మనసులో. ఇంతలో కండక్టర్ బస్ ఎక్కి అందరినీ తోసుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఆ తోపులాటలో శివ మీద పడింది శక్తి. తన మీద పడిన శక్తిని పట్టుకున్నాడు శివ. శివ చెయ్యి తగలగానే ఉలిక్కిపడి శివ వైపు చూసింది శక్తి. భయపడకు, నా దగ్గర బ్లేడ్ లేదులే అన్నాడు నవ్వుతూ శివ. ఇంకా ఉంది. సో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బై బాయ్.